కొన్ని సినిమాలలో కొందరు మేడమ్స్ నేను ఎవరో ఎరికేనా ప్రెసిడెంట్ గారి పెన్లాన్ని అనుకుంటా మస్తు బిల్డప్లు ఇచ్చారు కదా. అయితే ఇసోంటి సీన్లు ఇప్పుడు నిజంగా కండ్ల ముందే కనబడుతున్నాయి. అది కూడా మన పొలిటికల్ లీడర్ల మేడమ్సే. నియమే. ఒకలేమో నేను మంత్రి గారి ఇంటాను అనుకుంటా ఇష్టం ఉన్నట్టు పోలీసులను బెదిరిస్తే, ఇంకొక ఆమె పోలీసులతోనే సెల్యూట్ కొట్టించుకుంటున్నది. చూసినారులా మంత్రి గారి భార్యకు పోలీసుల మర్యాదలు మరీ అంటే మరీ ఎక్కువైనాయి. మరి సీఎం కోడలను లేకపోతే లోకేష్ భార్య కదా అనేమో గానీ స్వాతంత్ర దినోత్సవం రోజు వీళ్ళ ఇంట్లో ఈమె జెండా ఎగరేసుకుంటే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. మరి బ్రాహ్మణి ఏ హోదాల గౌరవ వందనం స్వీకరించిందో, పోలీసులు ఏ లెక్క ప్రకారం సెల్యూట్ చేసిండ్రో వీళ్ళకే తెలియాలి. అరే బ్రాహ్మణి ఏమన్నా రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నదా, లేకపోతే ప్రజల చేత ఎన్నికైందా? ఎట్లా వందనం చేస్తారు ఈ పోలీసులు? అంటే అధికారం చేతులుండి మామ సీఎం అయి భర్త మంత్రి అయితే పోలీసులను ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు. మొన్నట్ల ఇంకో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇంటి ఆమె కూడా పోలీసులను నడి రోడ్డు మీద ఇష్టం ఉన్నట్టు బెదిరించింది. డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. పోలీసులు ఉన్నది అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు రక్షణ ఇచ్చేతందుక, లేకపోతే ముఖ్యమంత్రుల కోడళ్లకు కాపలాగుండేతందుకు, మంత్రుల ఇంటి ఆమెలకు సెల్యూట్లు కొట్టేతందుక? హోంమంత్రి అనిత మేడం ఇదేనా మీ ప్రోటోకాలు? బాగానే మాట్లాడతారు కదా. ఇంకో ఇట్లా సాగుతున్నది కూటమి సర్కార్లా. మరి అప్పుడు మంత్రి రామ్ ప్రసాద్ ఇంటి ఆమె మీద చంద్రబాబు సారు సీరియస్ అయ్యింది అనే వార్తలు అయితే గట్టిగానే వచ్చినాయి. ఇప్పుడు బ్రాహ్మణి మీదకి కూడా బాబు గారు అట్లనే సీరియస్ అవుతాడా, లేకపోతే నా కూడలే కదా మంచి పనే చేసింది అని ఆయన కూడా ఇంకో సెల్యూట్ కొడతాడో చూడాలి.